నమస్తే ట్రేడర్స్. మార్కెట్ మనకి కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ప్రీమియమ్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేసుకుంటున్నా. కొంచెం ఈరోజు అయితే డీప్ ఇందామని ట్రై అయితే చేద్దాం, ఎందుకంటే ఈరోజే కదా ఎక్స్పైరీ. కొంచెం డీపే ఇందామని అయితే ట్రేడ్ చేద్దాం. సిపిఆర్ అయితే చాలా వైడ్ ఉంది. ఈ సిపిఆర్ బట్టి చూసుకుంటే ఈరోజు మార్కెట్ అయితే సైడ్ వేసే ఉంటుంది అనిపిస్తుంది. అండ్ మన 195 క్యాండిల్ లెవెల్స్ ఇట్లా చాలా వైడ్ అయితే వచ్చినాయి మనకి. చూద్దాం 5 మినిట్స్ సెటప్ ప్రకారం ట్రేడ్ అయితే వేస్తాం. స్ట్రాటజీ అంటే 5 మినిట్స్ సెటప్ నేను యూజ్ చేసేది. 5 మినిట్స్ సెటప్ అండ్ సిపిఆర్. మెయిన్ థింగ్ మనము ఎక్కువ మైండ్ సెట్ మీద అయితే ఫోకస్ చేయాలి, స్ట్రాటజీస్ మీద కాదు. ఏ స్ట్రాటజీస్ అయినా ప్రాఫిటబుల్ అవ్వచ్చు ఒకవేళ మన మైండ్ సెట్ కరెక్ట్ ఉంటే. ఏ స్ట్రాటజీలోనైనా మనము ప్రాఫిటబుల్ అవ్వచ్చు అన్నమాట. బట్ ఒకటే స్ట్రాటజీ అనేది పెట్టుకోండి, ఎందుకంటే స్ట్రాటజీస్ అని టైం వేస్ట్ చేయకండి. ఓకే, నేను డైరెక్ట్ చూపెట్టిస్తున్నాను, మనం ఏం దాచేదేం లేదు. డైలీ 5 మినిట్స్ హై లో అన్నది మార్క్ చేసుకుంటా, బ్రేక్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటా. బ్రేక్ కాగానే ఎంట్రీ అయితే ఏం తీసుకోను, కొంచెం ప్రైస్ యాక్షన్ ఇట్లా చూస్తా, క్యాండిల్స్ స్ట్రక్చర్ బట్టి ఎంట్రీ అయితే ఫామ్ చేస్తా. ఇప్పుడు చూడండి మనకు 5 మినిట్స్లో బ్రేక్ అయ్యి క్యాండిల్ మంచిగా క్లోజ్ అయింది. బట్ నేను ఎంట్రీ తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ సిపిఆర్ మిడిల్ సిపిఆర్ ఉంది, ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది కదా, 25,586 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఎల్లో కలర్ సిపిఆర్ అనమాట. అది మిడిల్ది సెంట్రల్ పివోట్ పాయింట్. అది ఉందని నేను ఎంట్రీ తీసుకోవాలి, అందుకే రివర్సల్ అయింది చూడండి ఎగ్జాక్ట్గా. అందుకే అప్పుడప్పుడు మనము క్యాండిల్ స్టిక్స్, అప్పుడప్పుడు మనము అబ్స్ట్రకిల్స్ ఇట్లా చూసుకోవాలన్నమాట, మనం వెళ్ళే డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయని. ఒకవేళ ఏమైనా ఉంటే రిస్క్ తీసుకోవద్దు, అంటే మన టార్గెట్ అనేది కొంచెం దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు అగైన్ బ్రేక్ అయితే నేనైతే ఎంట్రీ తీసుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ పుల్ బ్యాక్ వచ్చింది అండ్ సిపిఆర్ దగ్గర ఆల్రెడీ పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అగైన్ బ్రేక్ అయింది. చూడండి మళ్ళీ మనకు స్ట్రక్చర్ ఇట్లా డౌన్ సైడ్ అయితే చూపెడుతుంది, అందుకే ఎంట్రీ అయితే తీసుకుంటాం. అండ్ మనం ప్రీమియంలో చూసుకున్నా కానీ వీవ్యాప్ పైన ట్రేడ్ అవుతుంది, ఈఎంఐ పైన ట్రేడ్ అవుతుంది, అందుకే ఎంట్రీ అయితే తీసేసుకున్నాం. అండ్ 139 ఎంట్రీ, 139 ఎంట్రీ, 129 ఎస్ఎల్ అయితే పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే ప్రాఫిట్లోనే రన్ అవుతుంది. 400 గుడ్ తీసుకోవడంతో మంచి ప్రాఫిట్లో రన్ అవుతుంది. అండ్ స్పాట్లో చూసుకున్నా కానీ సిపిఆర్ బ్రేక్ అయింది. ఎస్ఎల్ అయితే పెట్టేశాను 129. వెయిట్ చేద్దాం, ప్రాఫిట్ ఆర్ టార్గెట్, ప్రాఫిట్ ఆర్ ఎస్ఎల్. క్యాండిల్ అయితే మంచిగానే క్లోజ్ అయితే అయింది. సెంట్రల్ పివోట్ కిందనే క్లోజ్ అయింది క్యాండిల్. ఇప్పుడు ఆ బాటమ్ పివోట్ పాయింట్ ఉంది కదా 25,034, అక్కడ దాకా నా టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కింద మనకి బ్రింజాల్ కలర్ ఉంది కదా 25,534, ఆ రేంజ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా టార్గెట్. అంటే అంతలోపు మనకి 1000 ప్లస్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతా, లేదంటే సెలెక్ట్ అవుతా. ఆల్మోస్ట్ 500 దాటింది, 500 600 ఇట్లా రీచ్ అయింది, బట్ రివర్సల్ అయితే అవుతుంది. ఇప్పుడైతే లాస్లోనే రన్ అవుతుంది. ఎవ్రీ టైం కరెక్ట్ కావాలని ఏం లేదు, సెటప్ అయితే ఫాలో అయినాం, మన వెయిట్ చేసి ఎంట్రీ తీసుకున్నాం. బట్ ఎస్ఎల్ హిట్ అయింది, 523 లాస్ ఈరోజు. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్, నో ఇష్యూ. మన డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేసినాం, ఒకటే ట్రేడ్తోనే డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో కలుసుకుందాం, బాయ్.